వచ్చేసిన మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చిన అవన్నిట్లని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. అందరికీ కట్టిస్తారట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రతిపక్షాలకు మండుతున్నాయట కండ్లు. మందు దాగుట్ల మనకే ఫస్ట్ ర్యాంకు, ఈ సంబరంలా ఇంకో పెగ్గు ఈకు. లవర్ని దేవులాడుతున్న సత్తి. నువ్వు బుగులు పట్టకక్క, నాకు ఒక ఫ్రేయస్ కావాలంటాను అంటున్నా. అందం అందం ఇంపార్టెంట్ కాదు, మనకు దిమాక్లో మెంటల్ ఎక్కువ ఉండాలి. అయ్యో దేవుడా, మొన్న ఎర్రవెల్లిలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పాలు పొంగిచ్చినాక మా దోస్తులు 2-3 నాకు ఫోన్ చేసిండ్రు. సావిత్రి మనకే నడిస్తారట్నే, మనం అప్పట్లో అప్లికేషన్ పెడతాం కదా, ఏడుదాకా వచ్చిందో జర అరుచుకో అబ్బా, ఆఫీసర్లు చెప్తాను లేరు అన్నారు. అయ్యో మీరన్నీ నన్ను అడుగుతారు, ఏదో మా వాళ్ళు రాసిన నేను చెప్పిన గంతే, అంత పెద్ద పెద్ద ముచ్చట్లు నాకేం తెలుసు అబ్బా అన్న. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఇట్లా చాలా మందే మాట్లాడుకుంటారట కదా. మరి 6 లక్షలు పెట్టి అంత ముద్దు గట్టిస్తుంటే ఎవ్వరికైనా ఆశనే కదా. ఈ సుంటోళ్ళు అందరు డౌట్లను తీర్చిండు ఇవాళ సీఎం సారు. ఇవాళ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీదే నడిచింది అసెంబ్లీ. 100% ఈ రాష్ట్రంలో ఇక నుంచి 2 పడక గదుల ఇండ్లే కడతాం తప్ప డబ్బాలు కట్టం. 100% 600 సరే. చెప్పిన ఇండ్లు కడితే మేమే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తామన్నాడు చేగుర్తు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్న. చెప్పిన విధంగా 2,60,000 ఇల్లు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడే మా అధ్యక్ష వారు కూడా చెప్పడం జరిగింది, ఎన్నికల్లో మేము పోటీ చేయం అధ్యక్ష. యునానిమస్ గా మీకే టీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి గారిని వచ్చే విధంగా మేము పోటీ చేయమని ఛాలెంజ్ కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లల్లా ఎంత అవినీతి జరిగింది, ఈ కేసుల సంగతి ఏంది, ఎంక్వైరీ ఎట్లా నడుస్తుంది మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక గద్వాల అర్నక మాట్లాడుకుంటా 2 బెడ్రూమ్లు చెప్పారు కాబట్టి ఆ ఇందిరమ్మ ఇంటికి అదనంగా పక్కల ఇంకొక బెడ్రూమ్ కూడా కట్టించి వాళ్ళని కూడా ఆ యొక్క ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లప్పుడు ఒకటే బెడ్రూమ్ ఉండే కదా, పక్కపొంటి ఇంకోటి కట్టించి దాన్ని డబుల్ బెడ్రూమ్ బంగ్లా చేయమని కోరింది. అటెంకా డౌట్లున్నోళ్ళు అడుగుడు, సీఎం సార్ సమాధానాలు చెప్పు నడిచింది. ఇక తెలుసు కదా పెద్దలు జానారెడ్డి గారు కేసీఆర్ సారు అప్పుడప్పుడు అందరినీ ఖుషి చేస్తుంటారని, ఇవాళ కూడా అట్లేం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు భోంచేసి వచ్చినట్టుంది, నన్ను పిలవలేదు మరి. ఏం కామెంట్ రా బాబు, నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నా. అంతట్లాగే ఆయనతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జానారెడ్డి గారింటికి నేను త్వరలోనే భోజనానికి పోతా అధ్యక్ష. వారు పప్పు పెట్టినా పులుసు పెట్టినా సంతోషంగా తినొస్తారు. పప్పు పులుసేంది సారు, మంచిగా నాటుకోడి కూర వండి పెడతారు, మీరు పోవాలా కానీ. గ్యాస్ బుట్టిని బుకింగ్ చేసేందుకు ఫోన్ చేయంగానే మొదలు మీకు ఒక మాట వినబడుతుంది. మీరు మీ భార్య సంవత్సర ఆదాయం 10 లక్షలకు మించి ఉంటే సర్కార్ ఇచ్చే సబ్సిడీ గ్యాస్ని వదులుకోండి, మీకిచ్చే సబ్సిడీ పైకంతోని ఓ 4 గరీబోళ్లకు కొత్త గ్యాస్ బుట్లను కొనిస్తాం అని చెప్తారు. అన్ని విధాల మంచుకున్నోళ్ళు పక్కోళ్ళ గురించి ఆలోచన చేసేటోళ్ళు కొందరు సబ్సిడీని ఇడిచిపెట్టిండ్రు. గా పైకంతో ఇచ్చిన గ్యాస్ మొద్దుల మీద కొందరు కూరబు వండుకొని తింటుండ్రు. అయితే గీ ఊరోళ్ళు కూడా ఇదే ఫాలో అయ్యిండ్రు. కాకుంటే వాపస్ ఇచ్చింది గ్యాస్ మొద్దుల మీద సబ్సిడీ కాదు, గ్యాస్ మీద వండుకునే. నేను చెప్పా, మీరే చూడండి. కలెక్టర్ అమ్మకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు ఇస్తుండ్రేమో అని అనుకునేరు. ఇవి ఇండ్ల దరఖాస్తులు కావు, రేషన్ కార్డులు వాపస్ ఇచ్చే దరఖాస్తులు. సర్కార్ ఇచ్చే అగ్వ బియ్యం బువ్వ మాకు అద్దంటున్నారు పెద్దపల్లి జిల్లా ఊషన్నపల్లి ఊరోళ్ళు. 270 మంది దాకా కారట్లు వాపస్ ఇచ్చుడంటే చిన్న ముచ్చట్నా? అరే గిదేంది, రూపాయికే కిలో బియ్యం, ఉప్పులు పప్పులు పండగలకు నూనె గోధుమ పిండి కూడా ఇస్తారు అగ్వకు. కారట్లు రానోళ్లే ఆఫీసుల చుట్టూ తిరుగుతా అంటే వీళ్ళేంది వచ్చిన కారట్లను వాపస్ ఇస్తుండ్రు అని పరిశాన్ అవుతుండ్రా? ఏం లేదుల్లా, మాకున్నంతలా మేం బాగానే బతుకుతున్నాం, తిండికి బట్టకి ఏం లోటు లేదు. మాకిచ్చే బియ్యం గరీబోళ్ళకి ఇయ్యుండ్రని ముంగట్కొచ్చిండ్రు ఊరోళ్ళు. పుక్కడికొస్తే ఫినాయిల్ని కూడా ఎత్తుకోవయ్యా ఈ రోజులల్లా ఊషన్నపల్లి ఊరోళ్ళను తారీఫ్ చేయాల్సిందే. అయితే కలెక్టర్ మేడానికి ఏమర్థమైందంటే, సో దొడ్డు బియ్యం తింటే అంటే కొద్దిగా తింటే కూడా ఆకలి నిండిపోతుంది అండ్ మాకు డైజెషన్ లో ఇష్యూస్ వస్తుందని చాలా మంది దొడ్డు బియ్యంని వాడక బయట అమ్మేస్తున్నారు. దొడ్డు బియ్యం బువ్వ అరుగుతలేదని రేషన్ బియ్యం బయట అమ్ముకుంటున్నారట. రూపాయికి కిలో బియ్యం తీసుకొని బయట అమ్ముకునుడు కంటే బియ్యమే తీసుకోకుంటే మంచిదనుకున్నారేమో మరి ఈ ఊరోళ్ళు. హైదరాబాద్ కి ఎక్కడెక్కడో వచ్చి బతుకుతారు,
అయితే మీ అందరికీ ఒక ముఖ్యమైన ముచ్చట చెప్తున్నాం. తెలంగాణలోతోని మీరు దేంట్లోనైనా షరతులు కట్టురు కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం కట్టకుంటేనే మంచిది. మీ మంచిగా చెప్తున్నాం సుమా. మేము ఎన్ని షరతులు కట్టలే, ఎన్ని మాటలు గెలవలే, మాతోని షరతులు కట్టిన వాళ్ళకి షర్బత్ దాగిచ్చినాం అని ఫీల్ అవుతారు కదా. కరెక్టే కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం ఆఖరికి మీరే షర్బత్ దాగాల్సి వస్తుంది. మా వాళ్ళు అంత తోపులు. మరి ఇంతకు అదేం షరతు అని అనుకుంటుర్రా? మీ గురించే అన్నలు మా అక్క చెప్తున్నది. ముందైతే ఫెగ్గేయండ్రి, ముచ్చట వెనక సిరికి చెప్తా గాని. ఇక ఈనుండ్రి, మీరు మస్తు గిరేటన్నా. 5 రాష్ట్రాల మందు మహారాజులతోని పోటీ పడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చిండ్రు. ఈ తేపకు ఉత్తమ ఫీఫాగాళ్ళ అవార్డు తెలంగాణకే వచ్చింది. మళ్ళా ఆనందంలకి అన్న ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కపోతున్నాడు. మన పాత దోస్తుగాళ్ళు కాబట్టి ఆంధ్ర తాగుపోతే అన్నయ్యలకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. తమిళనాడు, కర్ణాటకం, కేరళ మందుబాబులు ఉత్త వేస్తే ఉన్నారు. వాళ్ళు కోటర్ వేసినంత సేపట్ల మనోళ్ళు ఫుల్ బాటిల్ ఖతం చేసి లక్కీ డ్రాఫ్ట్ దేవులాడుతున్నారంట. సత్తిగాడు గట్ల చెప్తున్నాడు అంట రిమ్మ దించుకోకుర్రి. ఆంధ్ర ఆఫ్కార్ ఆఫీసర్లే చెప్పిండ్రు. మళ్ళా మనం కోటలర మూత తీసుకొని ఎక్కువ రాగితే వాళ్ళు ఓఫనాలర అవసరమే లేకుండా వీళ్ళతో బొత్తలను నింపేస్తున్నారంట. గట్ట ఇంకేమున్నది, 2 రాష్ట్రాల గల్ల ఫెట్టెలు బీరు వంగినట్టు బుస్సున వంగుతున్నాయి. కోళ్ళ పందాలు పెట్టొద్దు అన్నది కదా పొత్తుల కోర్టు. ఇక మంచిగా మందు దాగుడు పోటీలు పెట్టుకుంటారేమో, కానీ తెలంగాణ వాళ్ళని పండుగకు విలువకుండ్రన్న. మీరు ఒట్టిగానో ఓడిపోతారు మళ్ళా. నేటి సరికొత్త దొంగతనాలు చేసేటి ఒక ఫోరి నాకు ఫ్రేయస్ కావాలి, ఫ్రేయస్ కావాలి కావాలి కావాలి. అమ్మో, ఈడికేవాయే ఈ స్టైల్ గా తయారై జోరుగా పాటలు కూడా పాడుతున్నాడు. సత్తి ఈడేంద్రో బండి మీద గప్పాలు కొడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే అంగట్ల టమాటా అనుకున్నావారా? ఇయ్యాల రేపు లగ్గం కాకడ తిప్పలు గాని గర్ల్ ఫ్రెండ్ దొరుకుడు అంత తిప్పలేం గారు. ఏమైందిరా నీకు? ఏషాలు బాగానే వేస్తున్నావు కానీ అన్నం తీసి కాదు అది. ఎల్ల ఇంటికి ఒక్కనే రాను, మన అమ్మమ్మకి మనమరాల్ని నీకు మర్దల్ని తోలుకొని వస్తా అంటే నాకు గర్ల్ ఫ్రెండ్. మర్చిపోయినా బియ్యం ఎక్కువ పెట్టు, నీ మర్దలు వస్తుంది. స్టైల్ కొట్టాలి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ రాదు. నాకొక దొంగతనం చేసే గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. అయినా ఈ ఏజ్ లో నీకు లవ్ ఎందుకురా? నేనేమన్నా రజనీకాంతం సార్ సినిమాలో రోబోట్ అనుకుంటున్నావా? ప్రేమ ఉట్టకపోనీకే నాకు ప్రేమ ఉడుతుంది. ఒక లబ్బర్ను చూసుకుంటా నేను. దోమ కుడితే మలేరియా వచ్చినట్టు నీకేమన్నా లవ్ పురుగున గరిచిందారా? లవర్ కావాలంటున్నావు ఇప్పుడు? నువ్వు బుగులు పట్టకక్క, నాకు ఒక ఫ్రేయస్ కావాలంటాను అంటున్నా. అందం ఇంపార్టెంట్ కాదు, మనకు దిమాక్లో మెంటల్ ఎక్కువ ఉండాలి. వామ్మో, జిత్తులేసేటోళ్ళు అయితే నీ బతుకు చిత్రమైపోతుంది రా నాయన. నీ సంసారం ఆగమవుతుంది. మన కోసంటోళ్ళు వద్దు సత్తి. అబ్బా అక్క ప్లీజ్ అక్క, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ చూడక్క, 2-3 చూడక్క. దమాక్ ఎక్కువ ఉన్నోళ్ళని నేనే సెలెక్షన్ చేసుకుంటా. నాకే తిప్పలు ఉండరు, ఇక కూర్చున్న తానే బతకొచ్చు నేను. అబ్బా, గుడ్డి దీపానికే సౌరు లేదంటే ఎట్లా కొట్టంలో 7 దీపాలు పెట్టమన్నాడట. ఒక్కళ్ళకే దిక్కులేరంటే 2 కావాలట, 3 కావాలట. లగ్గం చేయమంటే చేయవు, ఫ్రెండ్లాన్ని అసలుకే చూడవు, గర్ల్ ఫ్రెండ్ కూడా చూడవు. ఆగో, నువ్వు నన్నంటవేంద్రా? పిల్లని చూస్తూనే ఉన్నా, పిల్ల అమ్మానైనా మెచ్చుతున్నారు కానీ పిల్లకే నేను చూసినాక నిద్ర పడతలేదట. ఇది బండి కాదు, తెల్ల గుర్రం. ఆ పిల్లకు నేను కళ్ళల కోత, కళ్ళల్లో నేనే తిరుగుతుతా. నిద్ర లేకుండా డిశ్చార్జింగ్ చేస్తా గ్యారంటీ. అది కాదు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి నీ గర్ల్ ఫ్రెండ్ మీద ఎందుకు పడ్డదిరా? బండ్లో పెట్రోలే లేదన్నావు, నడిచేస్తాను, మళ్ళీ బండి మీద వచ్చినవేంది? బిత్తిరక్క, నీ పర్సులో 500 నోట్లు జాగ్రత్తగా పెట్టుకో. నీ గర్ల్ ఫ్రెండ్ లెంక నీకు నా పైసలు తరగా పెట్టినవారా? నువ్వు ఇంటికి రా బిడ్డ. సరూర్ నగర్ లో ఒక పిల్ల ప్రేమించిన పొలగాని కోసం దొంగ లెక్క మారిపోయిందంట అక్క. బంగారం గింగారం అన్ని తెచ్చి పెట్టిందంట. నాకు కూడా తెస్తుంది ఆ పిల్ల. ఆ పిల్ల గారు ఏరే పిల్ల చూసుకుంటా నేను. అక్క, నీకు దొంగ మార్తలను తీసుకొస్తా, నువ్వు కూడా పని బంద్ పెట్టేసేయిగా. అవ్వా, ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ చేసుకొని లవర్ కోసం ఇళ్ళలో పోయి దొంగతనాలు చేసింది ఆమె గురించి నువ్వు చెప్పేది? అట్లా నువ్వు చేస్తే నీ పెళ్ళి అవుతుంది బిడ్డ. అదే పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇంట్లో గాసం లేకపోతే గంటతో కొడుతుంది. అరే గర్ల్ ఫ్రెండ్ అనుకో, మనకే రెచ్చి పెడుతుంటారు రివర్స్ లా.
అబ్బో కోరికలు పోలీసు వాళ్ళు ఊకుంటారు అనుకున్నావారా? వాళ్ళు నిన్ను నచ్చి అరెస్ట్ చేస్తారు బిడ్డ. ఆఫ్ కోర్స్ పిల్లని చేస్తే చేసుకుంటారు, నాకేం సంబంధం? ఫు, ఏమా ఆ పోరు ఏమంటది అప్పుడు? నా లవర్ కోసమే నేను చేసినా అని చెప్తుంది. అప్పుడు నీకు లగ్గం కాదు కదా, ఆఖరికి నీకు పిల్లని కూడా ఎవ్వడియడిగా. అక్క నేను మంచిగా ఉండాలంటానే దొంగతనాలు చేసి అన్ని తెచ్చి పెడతాది. పోలీసులకు నా పేరు చెప్పి నన్ను కొట్టిస్తారా అక్క? చెప్పరి సీక్రెట్ నీకు డెలివరీ. అయినా గసొంటి ప్రేమలు కావాలన్నారా నీకు? అవసరం అంటవా? అవసరమే అక్క. అబ్బా గర్ల్ ఫ్రెండ్ గిట్ల చేస్తుందని ఎరుకునుంటే ఎప్పుడో లవ్ చేతును లస్కాధికారిని అయిపోతుంటి. అబ్బా ఎంత ఫన్ అయిపోయారా. సత్తిగా నువ్వు గట్లా చెయ్యకరా, కాకుంటే ఈ చలికాలం అయిపోయే లోపే నీకు పిల్లని చూసి పెళ్లి చేస్తా బూగులు పడక, సరేనా? గీ ముచ్చట అయితే నువ్వేం సంధి చెప్తున్నావు. నా గర్ల్ ఫ్రెండ్ మస్తు మందిని దోస్తాన్ చేస్తుంది, తెచ్చి పెడతా, దొంగతనాలు చేస్తుంది. దొరకరిగా దొరికితే చూద్దాం అప్పుడు. పిస పిస పనులు చేయకిడా, నీకు దండం పెడతారా నాయన? నీకు బిత్తి సత్ అంటే ఎంతో మంచి పేరుంది, దాన్ని చెడగొట్టుకోక చెడుగు పనులు చేసిడా. ఊక మన ఆఫీసులో లడ్డు సంత కానీ బండి తెచ్చిన ఫిట్రోల్ అంతా ఓడగొట్టి నీ పేరే చెప్తా మా అక్క కొండవమన్నదట అని. అప్పుడు జగడం అవుతుంది, మంచిగా అవుతుంది. ఏం చేయని అని ఏం చేయని. ఈడు సినిమాల కథ, ఈడు పెళ్లి కథ నా సావుకి వచ్చిందిరా నాయన. అర్రే ఇది పోలీసు వాళ్ళ వార్త. అర్రే మళ్ళా మనోళ్ళు ఏదో ఉద్దరకం చేసినట్టున్నారు కదా. ఎవరి తోలు తీసిండ్రో, ఎవరి ఈపుని సాఫ్ చేసిండ్రో, లేకుంటే లంచం తీసుకుంటే దొరకొచ్చినా ఇట్లనే అనుకుంటున్నారు కదా. కానీ పోలీసు వాళ్ళ దాంట్లో మంచోళ్ళు కూడా ఉంటారు. నీతి న్యాయం ధర్మం అని చెప్పడే కాదు, జాలి ప్రేమ దయ చూపించేటోళ్ళు అప్పుడప్పుడు కనబడతారు. ఈ పోలీసు వాళ్ళు కూడా గసంటోళ్ళే. అరే బిచ్చగాళ్ళు ఏం తప్పు చేసిండ్రో తీసుకొచ్చి నున్నగా గుండ్లు గీక్తుండ్రు అని అనుకుంటుర్రా? రోడ్ల మీద అడుక్కునేటోళ్ళ సేవలు ధరిస్తుండ్రు పోలీసోళ్ళు. రిబ్బన్ కటింగ్ లెక్క 4 ఎంటికలు కట్ చేసి పునర్జన్మ కార్యం షురువు చేసిండ్రు. ఇక పనోళ్ళు కత్తెరలు అందుకొని కటింగ్ చేయబోతే కుదరలే, నెత్తులు దువ్వాడ పట్టాల్సి వచ్చింది. అన్న నవ్వుతున్నాడు, ఎన్నొద్దులా ఆయన దువ్వెన పెట్టక. అందరికి నున్నగా గుండ్లు కొట్టించినాక నిండా అరతానని చెప్పించిండ్రు. కొత్త బట్టలు వేసినాక ఒక్కొక్కరిని గుర్తే పట్టలేదట, అంత ముద్దుగా తయారు చేసిండ్రు. మరి ఇక అందరినీ బంతులు కూసోబెట్టి కడుపు నిండా బువ్వ తినిపించిండ్రు. పప్పు పచ్చి పులుసే అయినా కొసిరి వడ్డిస్తా అంటే మురుసుకుంటా తిన్నారు ముసలోళ్ళు. ఈ పుణ్యమంతా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులకే పోతుంది. రోడ్ల మీద తిరిగే 83 మందిని తీసుకొచ్చి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడ అనాథలుండే ఆశ్రమానికి పంపిండ్రు. 6 నెలలకు సరిపోను బియ్యం, పప్పు, మిరపకాయ, వేసుకోనికి బట్టలు, కప్పుకోనికి రగ్గులు పంపిండ్రు పోలీసోళ్లే. నిజంగా వీళ్ళందరికీ పునర్జన్మనే ఇది. ఇంత మంచి కార్యం చేసిన పోలీసోళ్లకు తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే. టాటా చెప్పేద్దామా? మా వాళ్ళు టాటా చెప్పేయమంటారు. టాటా.